అమర్నాథ్ అన్న హోమ్ మినిస్టర్ అనిత గారి మేకప్ గురించి మాట్లాడుతున్నాడు. జగన్మోహన్ రెడ్డికి భజనలు చేసి ఊడిగం చేసి నువ్వు మంత్రి అయ్యావు. ఆవిడ కష్టపడి ప్రజల్ని ఇష్టపడి పార్టీ మనం ఓడిపోయినావు. కాబట్టి ఎదుటాల గురించి మాట్లాడేటప్పుడు కొంచెం ఆలోచన. కిరా కార్పి ఒకళ్ళని మాట్లాడే దాని గురించి ఈరోజు అనిత గారిని ఏదో అనగానే వీడు ఆవిడకి సపోర్ట్గా ఎంత బాగా మాట్లాడుతున్నారు. ఆడవాళ్ళని ఏమనకూడదా? మరి గతంలో ఇదే హోమ్ మినిస్టర్ అనిత భారతమ్మ గారి గురించి, విజయమ్మ గారి గురించి ఏ విధంగా మాట్లాడారు? మరి ఆ రోజు మీరు ఎక్కడికి వెళ్ళారు? ఆ రోజు నువ్వు మాట్లాడలేదే. ఈవిడ మేకప్ గురించి మాట్లాడిన దాని గురించే ఒక పెద్ద చర్చ చేసి మీడియా ముందుకు వచ్చి ఇన్ని మాటలు మాట్లాడుతున్నారు అమర్నాథ్ గారి గురించి. ఆయన అసలు ఎమ్మెల్యేనేనా? ఏమి తెచ్చారు కంపెనీలు, ఏం తెచ్చారు అనేది ఆయన పోటీ చేసినటువంటి కాన్స్టిట్యువెన్సీలో 100% తెలుసు. అయితే నా పాయింట్ ఏంటంటే, ఈ కిరా కార్పి ఒక్కరిని మాట్లాడే ముందు ఒకసారి ఆలోచించి మాట్లాడాలి అనే విషయం మీద మాట్లాడాడు. అయితే నాదొక క్వశ్చన్ ఉంది. గతంలో బొత్స గారి గురించి వీడు ఏ విధంగా మాట్లాడాడు? దేవుడు పెట్టిన లోపాన్ని ఎగతాళి చేస్తూ నువ్వు మాట్లాడు గతంలో. ఇదే హోమ్ మినిస్టర్ అనిత అంబటి రాంబాబు గారి గురించి, ఆయన అసలు ఉన్న స్టేజ్కి లేదంటే ఆయన వయసుకి ఆయన జైలు నుంచి వచ్చి ఎలా అన్నాడు అలా అన్నాడు అని చెప్పేసి చాలా వక్రీకరించి మాట్లాడింది. అంటే ఎంత కీతాగా మాట్లాడింది. ఈరోజు అమర్నాథ్ గారి గురించి ఎవడాడు? అసలు ఆ బాడీ షేమింగ్ ఏంటి? అసలు ఎవడాడు? ఏంటి అంత గర్వం? ఎవరతను అనేదానికి, ఎవడవాడు అనేదానికి చాలా వేరియేషన్ ఉంటుంది. అలాగే ఈరోజు మీరు పదవిలో ఉండి వాడు వీడు అని చెప్పి మీరు మాట్లాడుతున్నారు. రేపొద్దున ఇదే అధికారంలోకి వేరే వాళ్ళు వస్తారు. వచ్చాక అది ఇది అని మాట్లాడారు అనుకోండి, అది ఎంత అసహ్యంగా ఉంటుంది. గతంలో మీరే అన్నారు వైసీపీ వాళ్ళకి మాట్లాడడం రాదు అని. మరి ఇప్పుడు మీరేం చేస్తున్నారు? ఒకసారి ఆలోచించండి. ఎదుటి వాళ్ళని అంత కీతాగా మాట్లాడడం అనేది కరెక్ట్ కాదు. ఏదేమైనప్పటికీ ప్రజల గురించి ఆలోచించి మీరు పాలన గురించి ఆలోచించాలి కానీ గతంలో ఉన్న అధికారులు ఇలా అలా అని మాట్లాడడం కరెక్ట్ కాదని నా ఒపీనియన్. జై జగన్.